మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలని సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ భద్రయ్య, సిపిఐ ఎమ్మెల్యే కార్యదర్శి డేవిడ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మురకలపల్లి రాములు, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, మాస్లైన్ జిల్లా అధ్యక్షులు పేర్ల నాగయ్య అన్నారు. సూరపేటలో శుక్రవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మావోయిస్టులపై, ఆదివాసులపై జరుగుతున్న దమనకాండ ఆపివేయాలని కోరుతూ కొత్త బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేసి శాంతి ప్రదర్శన నిర్వహించారు. అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కనిపెట్టే ఉద్దేశంతో మావోయిస్టులను, ఆదివాసులను అడవుల నుండి తరిమివేయాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మట్టిపల్లి సైదులు, కోట గోపి, ఆవుల నాగరాజు, నారబోయిన వెంకటేశ్, రేపాక లింగయ్య, మందండి వెంకటరెడ్డి, నల్లెడ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదర కామ్రేడ్స్, ఈరోజు పాలక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను మొత్తం కూడా, అటవీ భూములు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు ఒప్పజెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ గిరిజన ప్రజల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆదివాసీ గిరిజనులకు భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నది. ఆ రోజు బ్రిటిష్ పోరాటంలో పెద్ద ఎత్తున జంగిల్ పోరాటం కానివ్వండి, సంతాల్ పోరాటం కానివ్వండి, పెద్ద ఎత్తున బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి ఆదివాసీ గిరిజనుల మీద ఇలా పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపి ఇలా దాడి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అమిత్ షా ప్రకటించాడు. రానున్న కాలంలో నక్సలైట్లు, ఉగ్రవాదులను అణిచివేస్తామని చెప్పి ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం వల్ల జరిగింది. పేదల కోసం, గిరిజనుల హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, భూమి కోసం పోరాడుతున్నటువంటి ఇవాళ ఇలా ఎర్రజెండా బిడ్డలు ఇలా నాశనం చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున విస్తృతపరచడం కోసం ఇలా బీజేపీ తర్వాత అమిత్ షా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. అందుకే దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు కానివ్వండి, అదేవిధంగా ఎర్రజెండా పార్టీలు కానీ, వామపక్షాలు కానివ్వండి, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాలి, శాంతి చర్చలు జరపాల్సినటువంటి అవుతుంది. మనందరం తెలుసు, భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పాలక వర్గాలు ఒకటి వెనక్కేసి శాంతి చర్చలు జరిపి పెద్ద ఎత్తున సమస్యను పరిష్కారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన మంత్రి బలంతో, అండబలంతో అధికారాన్ని మనం ఎక్కినటువంటి ప్రభుత్వాలు కనీసం చర్చ జరపకుండా పెట్టుకోగలిగినటువంటి గిరిజన తెగ ప్రజల్ని నక్సలైట్ల పేరుతో కాల్చుతున్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకుని రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పోరాడాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఇవాళ ఆదివాసుల యొక్క శాపంగా మారింది. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు పంచిపెట్టేందుకు ఈ ఆపరేషన్ కగార్ తీసుకొచ్చి ఇవాళ ఆదివాసుల మీద అత్యాఖ్యానం చేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించేంత వరకు కూడా మన ప్రజా సంఘాలు అన్ని వామపక్షాలంతా పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఆపరేషన్ కగార్ పేరుతో, ఆఖరి పోరాటం పేరుతో డెడ్లైన్ మరి పెట్టుకొని ప్రజల పోరాటంలో తమ జీవితాలను అర్పిస్తున్నటువంటి, వాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి అరవై వీరుల్ని వాళ్ళ అర్థపదించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. మనకు ఈ సమస్య అసలు వాళ్ళని చూపెట్టించాలనేటువంటి సమస్య ఎందుకు వచ్చిందో మనం తెలిసింది. ఆ అడవుల్లో నెలకొన్నటువంటి, అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నీ దోచేయడమే లక్ష్యంగా కొనసాగుతాం. ఒకవైపు కాశ్మీర్లో